ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా గురువారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. 253 పరుగుల భారీ స్కోరు సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విరోచిత పోరాటంతో ఒక దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుందేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా తన అసాధారణ నియంత్రణతో ఆఖరి 2 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ వేగానికి బ్రేకులేశాడు. భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ మాట్లాడుతూ బుమ్రా వంటి ప్రతిభావంతులు తరానికి ఒక్కరే పుడతారు అని కొనియాడారు. కానీ ఇంతటి మహోన్నత బౌలర్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆ గురువు ఎవరు? ఆయన కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అహ్మదాబాద్లోని ఒక సాధారణ క్రికెట్ మైదానంలో 79 ఏళ్ల కిషోర్ త్రివేది నేటికి రాయల్ క్రికెట్ అకాడమీని నడుపుతున్నారు. ఆయన కుమారుడు సిద్ధార్థ్ త్రివేది రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ ఆడినప్పటికీ కిషోర్ త్రివేది క్రికెట్ ప్రపంచానికి అందించిన అతి గొప్ప బహుమతి మాత్రం జస్ప్రీత్ బుమ్రానే. 16 ఏళ్ల వయసులో బుమ్రా మొదటిసారి కోచ్ త్రివేదిని కలిశాడు. అప్పుడు బుమ్రా చాలా సన్నగా ఉండేవాడు. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉండేది. చాలా మంది ఆ యాక్షన్ను మార్చాలని సలహా ఇచ్చారు. కానీ త్రివేది మాత్రం బుమ్రాలోని విభిన్నతను గుర్తించారు. బుమ్రా చేతికున్న హైపర్ ఎక్స్టెన్షన్ వల్ల బంతి విభిన్న కోణంలో విడుదలవుతుందని, అది బ్యాటర్లకు అర్థం చేసుకోవడం కష్టమని ఆయన గ్రహించారు. ఆరంభంలో బుమ్రా క్రికెట్ పట్ల అంత సీరియస్ గా ఉండేవాడు కాదని, ప్రాక్టీస్ కి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదని అతని సన్నిహితులు చెప్తున్నారు. దీంతో త్రివేది ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా తల్లి దల్జీత్తో మాట్లాడి కొన్నాళ్ల పాటు తన కొడుకు బాధ్యతను తనకు వదిలేయమని కోరారు. ఒకవేళ బుమ్రా ప్రాక్టీస్ కు గైర్హాజరైతే మరుసటి రోజు మొత్తం నెట్స్ వెనకాలే నిలబడేలా శిక్ష వేసేవారు. ఇలా బుమ్రాను ఒక క్రమశిక్షణ గల ఆటగాడిగా తీర్చిదిద్దారు. చాలా మంది బుమ్రా యాక్షన్ ను చూసి ఎగతాళి చేసినా త్రివేది మాత్రం బుమ్రాకు అండగా నిలిచి ఆ యాక్షన్ ను మార్చొద్దని భరోసా ఇచ్చారు. అదే ఈ రోజు బుమ్రాకు బలంగా మారింది. కేవలం వేగం మాత్రమే సరిపోదని యార్కర్లు, కట్టర్లు, స్లో బాల్స్ తో బ్యాటర్ మనసును చదవడం బుమ్రాకు నేర్పించారు త్రివేది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ను అవుట్ చేసిన తీరు దీనికి నిదర్శనం. సెంచరీతో చెలరేగిన బెథెల్ కూడా బుమ్రా వేసిన 13 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగారు అంటే బుమ్రా బౌలింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ తరపున ఆడుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ స్కాట్ జాన్ రైట్ కంటపట్టంతో బుమ్రా దశ తిరిగింది. నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా ఎదిగాడు. తన అకాడమీ బ్యానర్ పై జస్ప్రీత్ బుమ్రా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు అని త్రివేది గర్వంగా రాసుకున్నారు. ఒక చిన్న సెంటర్ నుంచి ప్రపంచ స్థాయి బౌలర్గా రావడం కంటే సంతోషమే ఉంటుంది అని ఆయన మురిసిపోతూ ఉంటారు. అయితే ఆయన మనసులో ఒకే ఒక చిన్న కోరిక ఉంది. బుమ్రా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటే బాగుంటుంది అని ఆయన ఆశిస్తున్నారు.